నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. వీటిలో డీటెయిల్స్ చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాకు రాష్ట్రంలోనే అత్యుత్తమ జిల్లాగా పేరు రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. అధికారులు ఏం చేసినా ప్రజల్లో చైతన్యం, అవగాహన లేకపోతే క్షణకాలం ఫలితాలే వస్తాయని అన్నారు. విద్యావంతులు, యువత, గృహిణీలు సహకరించే వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సార్థకత సాధించలేవని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని రంగాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ముందంజలో ఉందని, దీన్ని సమైక్యంగా కొనసాగిస్తే 100% విజయం సాధ్యమని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా ఎరువులో కొరత లేదని ఆయన తెలిపారు. అలాగే కొన్ని సోషల్ మీడియా వేదికలపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో మీడియా సక్రమ బాధ్యత వహించాలంటూ గుర్తు చేశారు. 5-26 అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మన జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన వ్యవసాయ ఆధారిత జిల్లా మంది ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. 67,000 మంది రైతుల నుంచి ధాన్యం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి 987 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇంచుమించు 24 అవర్స్లోనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఒక 40 కోట్లు మాత్రం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పెండింగ్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ రబీకి కూడా 2,25,000 ఎకరాల్లో పంట సాగు చేసుకోవడానికి వారికి అవసరమైన యూరియా 38,000 మెట్రిక్ టన్నులు యూరియాని అంతా కూడా సిద్ధం చేసి ఉన్నాం. ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మత్స్యశాఖకు సంబంధించి PMMSYలో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ అయిన యూనిట్స్ అన్నిటికీ కూడా అక్కడి నుంచి వచ్చే సబ్సిడీతో పాటు మనకి DRDAలో శ్రీనిధితో టైఅప్ చేసి వారికి అన్ని కూడా గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు నిరుపేద మత్స్యకారులకి వాళ్ళకి బోట్స్ రామకృష్ణ మిషన్ వారి నుంచి బోట్స్ 100% సబ్సిడీతో బోట్స్ అందించడం